హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో పొటాటో ఫ్రెంచ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఏమైనా సరే పొటాటోకి ఉన్న క్రేజ్ అయితే ఏ వెజిటేబుల్కి ఉండదేమో. పొటాటోతో ఏ రెసిపీ చేసినా సరే చాలా బాగుంటుంది. ఇవి అలాగే తినేయచ్చు, లేదంటే దాల్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో పప్పు ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేయండి. నిజంగా టేస్ట్ సూపర్ ఉంటుంది. అండ్ మీ పిల్లలకు కూడా పెడితే స్నాక్గా చాలా బాగా తింటారు. ఎందుకంటే అవి అంత క్రిస్పీగా తినే కొలిది ఇంకా చాలా తినేయాలనిపించేస్తుంది. అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటోస్ అనేవి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. పొటాటోస్ నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి మీరు నీట్గా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచితే అవి అలా ఆరిపోతాయి. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోండి. నెక్స్ట్ ఇలా నీట్గా క్లీన్గా పొటాటోస్ అనేవి ఆరిపోయిన తర్వాత ఇలా బంగాళదుంపలో ఉన్న తడంతా ఆరిపోయాక కార్న్ఫ్లవర్, వరిపిండి అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ బంగాళదుంపలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ కూడా వేయనవసరం లేదు. ఇప్పుడు మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అండ్ ఇలాగ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుంటే అదే కొంచెం కలర్ అనేది వస్తుంది. ఇలా ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని పొటాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మంట అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట అనేది పెట్టేసామంటే అది ఉడకకుండా సరిగా మాడిపోతూ ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా క్రిస్పీగా ఉంటాయి. అప్పటికప్పుడు అలా వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి. చాలా ఎక్కువ తినేస్తారు కూడా. ఇలా మనకి కావాల్సినవన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. అండ్ ఈజీగా సింపుల్గా అయిపోయింది కదండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెదర్ అనేది కూల్గా ఉన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్నాక్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. వన్స్ మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఇలా హోమ్ మేడ్ ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో అండ్ ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ మీకేమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.